జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రకటన ఉందో ఆ ప్రకటన మరి ఏ విధంగా ఇచ్చారనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరన్నా తప్పుదావ పట్టించి ముస్లింల ధార్మిక సంస్థకు చెందిన భూమిని వక్ఫ్ భూమిగా చూపించారా, అది అసలు వక్ఫ్ భూమిగా కాదా అనేది మరి తెలుసుకోకుండానే ఏదైనా పొరపాటుతో ఈ ప్రకటన ఇచ్చారా అనేది మరి రెవెన్యూ వారు తమరు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కూలంకుషంగా ముందు ఒక చర్చ కానీ దాని మీద చర్యగా ఉండవు. చాలా క్లియర్ గా అన్నింటిలో కూడా ప్రభుత్వ రికార్డుల్లో చాలా క్లియర్ గా ఉంది అన్ని భూమి. మరి ప్రకటనలో ఒక భూమిగా ఇచ్చారు, ప్రభుత్వ భూమిగా ఇచ్చారు కాబట్టి ఆ యొక్క ప్రకటనను వెంటనే విడుదల చేసుకోవాలని చెప్పేసి మొట్టమొదట 29వ తారీఖు జనవరిలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం వేసాము. ఆ సమావేశంలో తీర్మానం, ఆ సమావేశానికి అన్ని రాజకీయ పక్షాల నుండి దాదాపు 200 మంది గుంటూరు నగర పెద్దలు వచ్చారు. దాంట్లో తీర్మానం చేశాము. ఆ తీర్మానం కాపీని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, అదేవిధంగా సిఓ గారికి, మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఇక పెద్దలందరికీ కూడా పంపించాం. కాబట్టి మా యొక్క డిమాండ్ ఏంటంటే అది అంజుమన్ భూమి కాబట్టి పక్క భూమి కాదు. కాబట్టి ఆ యొక్క ప్రాథమిక ప్రకటన ఏదైతే ఉందో దాన్ని వెంటనే